మిత్రులారా, పరివర్తన పరమాత్ములు ఎవరు అని చాలామంది అడుగుతున్నారు. వాళ్లకు ఇదే నా సమాధానం. పరివర్తన పరమాత్ముడు మనిషి కాదు. ఒకవేళ మనిషి అయితే ఒకటి జాగాలో ఉంటాడు, విశ్వమంతా నిండుకొని ఉండడు. పరివర్తన పరమాత్ముడు విశ్వమంతా నిండుకొని ఉన్నాడు. గ్రహాల లోపట, సూర్యచంద్రుల లోపట, అదేవిధంగా భూమి మీద, మనుషుల లోపట, జంతువుల లోపట, చెట్ల లోపట అన్నిట్లో ఉన్నాడు. అందుకొరకే క్షణం క్షణం అనేక మార్పులు వస్తున్నాయి. ఒకవేళ మనిషి అయితే ఒకటి జాగాలో ఉంటే ఒకటే మార్పు వచ్చేది, కానీ మార్పు అనేది అంతటా ఉంటున్నది. కాబట్టి పరివర్తన పరమాత్ముడు విశ్వమంతా నిండుకొని ఉన్నాడు. అదేవిధంగా ప్రతి శరీరంలో, ప్రతి సమాజంలో, ప్రతి దేశంలో నిండుకొని ఉన్నాడు. ఎందుకు అంటే ఈయన ఒక్కడే నిజమైనటువంటి దేవుడు, ఈయన ఒక్కడే నిజమైనటువంటి పరమాత్ముడు. అందుకొరకు ఈ సమాజము అభివృద్ధి చెందాలి అంటే, ఈ సమాజము ముందు పోవాలంటే ఆయన యొక్క సలహా ద్వారానే మేము రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీని పెట్టాము. అంటే సమాజంలో రాడికల్గా మార్పులు రావాలి. రాడికల్గా మార్పులు వస్తే అది మేధావుల యొక్క గొప్పతనం అవుతుంది. అందుకొరకే రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీ వచ్చింది. కాబట్టి ఇమీడియట్గా అందరూ ఇందులో మెంబర్షిప్ తీసుకోనండి. మెంబర్షిప్ తీసుకొని దీనికి బలాన్ని చేకూర్చండి. అదేవిధంగా మీ గ్రామాల్లో, మీ పట్టణాల్లో, మీ మండలాల్లో, మీ జిల్లాల్లో, మీ రాజ్యాల్లో పరివర్తన పరమాత్ముడు ఒక్కడే ఒక దేవుడు అని చెప్పి చాదండి. ఎప్పుడైతే మీరు ప్రకటిస్తారో ఆ విధంగా మీ అందరికీ ఈ భూమి మీదనే స్వర్గం కనబడుతుంది అనే విషయాన్ని తెలుపుతూ ముగిస్తున్నాం.